భారతదేశంలో రాజకీయ నాయకులు ఉన్న నేరారోపణలు, ముఖ్యంగా అత్యాచారం మరియు హత్య కేసుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఎప్పటికప్పుడు నివేదిక విడుదల చేస్తూనే ఉన్నాయి. 2024-25 నాటి తాజా గణాంకాల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్ల ప్రకారం మొత్తం సంఖ్య సుమారు 151 మంది ప్రస్తుత ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదయ్యాయి. 16 మంది ప్రజాప్రతినిధులపై నేరుగా అత్యాచారం, ఐపీసీ సెక్షన్ 376 వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహిళలపై నేరారోపణలు ఉన్న నాయకులలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉండగా మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఒడిశా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక ప్రకారం పార్టీల వారీగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి అనేక పార్టీల నాయకులపై ఈ తరహాలో నేరస్తుల ప్రమేయం పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులలో 31% మందికి పైగా తీవ్రమైన నేరారోపణలు, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు ఉన్నాయి. కేవలం హత్య కేసులకు సంబంధించి ఐపీసీ 302 సుమారు ఎంపీలు మరియు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలపై ఆరోపణ ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు మరియు అధికార పార్టీ అండతో చేసే అత్యాచారాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కోల్కతా ఆర్జీఆర్ కేసు 2024లో జరిగింది. ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం మరియు హత్య ఘటనలో ఆధారాలను తారుమారు మరియు పోలీసుల వైఫల్యం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను దీనికి సంబంధించి చూసుకుంటే ప్రజ్వల్ రేవన్న కేసు. కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై అనేక మంది మహిళలు లైంగికంగా వేధించినట్లు మరియు అత్యాచారం చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. రేవన్నపై ఎలాంటి ఆరోపణలు రాగానే అతని దేశం విడిచి జర్మనీ పారిపోయారు. తర్వాత బెంగళూరుకి తిరిగి రాగానే మహిళా పోలీసుల ప్రత్యేక బృందం అతన్ని అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తర్వాత అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్నని కోర్టులో హాజరుపరచగా అతనికి జీవిత ఖైదుతో 10 లక్షల జరిమానా కూడా విధించింది. మనకి హత్రస్ కేసు. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో 2022లో ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 4 నిందితుల్లో 3 రవి, రామ్, లవకుశలను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడైన సందీప్ ఠాగూర్ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచార, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదరుడితో ఉన్న దళిత యువతిని అదే గ్రామంలో ఉన్నత కులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాగ్మూలంలో పేర్కొంది. ఈ సంఘటనలో ఆ మహిళని ఎంత తీవ్రంగా అంటే చాలా తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తల్లిదండ్రుల సహాయంతో ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఆమె 15 రోజులు చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత మృతి చెందింది. పాపం ఒక్కసారి ఊహించండి, ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుందో ఆ 15 రోజులు. ఆమె మరణించిన తర్వాత పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ తల్లిదండ్రులను ఇంట్లోనే బంధించి రాత్రికి రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సంఘటనతో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులు ఎంత క్రూరంగా ఆలోచించారంటే తల్లిదండ్రుల ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళని ఒక గదిలో బంధించి సుమారు మిడ్నైట్ 3 o'clockకి ఆమె వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంత దారుణం అంటే ఇంటికి తీసుకెళ్తే అట్లీస్ట్ వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్ చూస్తారని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకుండా అక్కడే అంత్యక్రియలు చేశారు. ఉన్నావ్ కేసు అనేది 2017లో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన మైనర్ బాలికపై అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన. దీనికి సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేయడం, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్టే విధించడం, బాధితుల మరణ శిక్ష కోరుతూ పోరాట కేసులో బాధితురాలిపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. 2019లో ఆమె కారులో ప్రయాణిస్తుండగా ఒక ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అత్తలు చనిపోయారు. ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి ఎవరైనా ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే భారత చట్టాల ప్రకారం అతనిపై కేవలం కేసులున్నంత మాత్రాన అతడు నేరస్తుడు కాడు. కోర్టులో నేరం నిరూపించబడి 2 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించినప్పుడు అతను నేరస్తుడిగా పరిగణిస్తారు. ఈలోపు వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.